డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే మారాల. అమ్మ కొంతమంది ఆడవాళ్ళు చాలా నరకం అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళనే బాధను దిగమింగుకుంటూ సతమతం అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే కష్టాలు ఇంట్లో భర్త కానీ అత్తమామలు కానీ ఎవరైనా సరే ఎవరైనా పెట్టే ప్రాబ్లమ్స్ బయట ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. పేరెంట్స్కి చెప్పుకోవాలన్నా తెలీదు, ఫ్రెండ్స్కి చెప్పుకోవాలో తెలీదు, చెప్పుకుంటే ఏమవుతుందో అని చెప్పి కరెక్ట్. చెప్పుకోలేకపోతారు. అదే ఇంకొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటే కన్నా ఆఫీస్లో ఎవరన్నా ఇబ్బంది పెట్టినా భర్తకు ఫ్రీగా చెప్పుకోలేనంత కూడా భయపడే భార్యలు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎలా డీల్ చేయాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? అదేనండి, అంటారు కదా, ఈ ప్రపంచంలో అన్ని బాధలన్నీ ఆడవాళ్ళకే కదా. ఏం చేయాలో అర్థం కాదు. అంటే కొంతమంది ఆడవాళ్ళ గురించి కాదు, మనం కొంత ఇలా సెన్సిటివ్ గా ఆలోచించే ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళకే బాధలంటే మీరు ఆడవాళ్ళందరూ కలిసి మగవాళ్ళని చంపేస్తున్నారంటారు. చాలా మటుకు అది కాదు. చాలా మటుకు ఆడవాళ్ళు ఏంటంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ప్రతి ఒక్కటి చాలా అంటే వాళ్ళ హార్ట్ తీసుకుంటారు. కొన్ని ఎవరైనా ఏదైనా ఒక గట్టిగా మాట అన్నా కూడా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటే ఉంటారు. అంటే ఎదురు చెప్పలేక, వాళ్ళ తప్పు లేకున్నా కూడా ఇది నా తప్పు కాదు, నేనేం చేయలేదు అనడానికి కూడా వాళ్ళు వాయిస్ రేస్ చేయడానికి కూడా భయపడే ఆడవాళ్ళు ఉంటారు. అలాంటి ఆడవాళ్ళు కొన్ని పరిస్థితుల దృష్ట్యా బయటకు వచ్చి నలుగురిలో ఉండాల్సి వస్తుంది, ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా చాలా బాధలు ఉంటాయి. ఒక అమ్మాయి ఒక చోట ఉద్యోగం చేస్తుందంటే ఆ ఉద్యోగం ఏంటంటే ఎంతమందో ఉంటారు అందులో. కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు, కొంతమంది అంటారు కదా అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అంటే ఇదివరకు ఏంటంటే పెళ్ళి కాని అమ్మాయిలు అయితే కొంచెం ఎక్కువ చిన్న వాళ్ళు వేసేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా ఎలా నా చుట్టూ తిరుగుతుందా అని ఎరవేసే మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏదన్నా ఒక తప్పు చేయలేదండి, నేను ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కాదు, నేను స్ట్రాంగ్, లేకపోతే నేను ఈ తప్పు చేయలేదని మనం ఎవరు అంటే ఎదుటివాడు కొంతమంది ఉంటారండి, వాళ్ళ పని ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టడమే, మీరు ఏడుస్తే చూడడమే. అలాంటప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్తారు, వాడికి కూడా తెలుసు మీరేం తప్పు చేయలేదు అని కూడా తెలుసు, కానీ వాంటెడ్లీ మీరు ఏడుస్తే వాడికి ఆ రోజు శుభ్రంగా నిద్ర వస్తుంది. అలాంటప్పుడు మనం ఎంతమందికని ప్రూవ్ చేసుకుంటాం చెప్పండి. సో ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఇలా నిజంగా ఇలా ఫేస్ చేసేవాళ్ళు నాకు నేనే ధైర్యం, నేనే సో నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగట్లేదు అందుకని నేను స్ట్రాంగ్గా ఉంటాను. ఒకసారి 2 సార్లు అంటే ఇంకోటి ఏంటంటే ఒక మాట మిమ్మల్ని ఎవరో అన్నారు రాదుగారు, మీరు ఏం చేస్తారంటే వెంటనే డీలా పడిపోతారనమాట. ఇంకా నా వల్ల కాదంటే వాడు ఏం సెకండ్ టైం ట్రై చేస్తాడు. ఒకసారి అన్నప్పుడు ధైర్యంగా ఉన్నాడు, పోవాయా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే వాడు రెండోసారి మీ దగ్గరికి రాడు. ఎప్పుడు అవునా నిజంగా నేను అలా అనుకోలేదండి, నేను తప్పు చేశానా అని మీకు తెలుసు చేయలేదు అయినా కూడా వాడు అన్నాడు, అతని ఎదుటి వ్యక్తి మిమ్మల్ని పాయింట్అవుట్ చేశాడని చెప్పేసి మీరు తగ్గిపోయారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ మీ మీద సవారీ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే నేను స్ట్రాంగ్, నేనే తప్పు చేయలేదు, నేను ఎటువంటి పరిస్థితులైనా నేను ఎదుర్కొంటాను. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఎలాగుంటుందంటే తప్పదండి, మనం ఒక్కళ్ళే వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కళ్ళమే అది ఫేస్ చేయాల్సి వస్తుంది. అది తప్పదు. మీరు ఆఫీసు మీరు ఎంతసేపు అని మీకు ఎవరు తోడుంటారు చెప్పండి. అలాంటప్పుడు మీరే ఫేస్ చేయాలి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. నేనేం తప్పు చేయలేదు, ఇది నా తప్పు కాదు. ఎప్పుడైనా మనం ధైర్యంగా ఒకసారి మనం మాట్లాడామనుకోండి, ఎవరు మన జోలికి రాదు. కొందరు ఇంట్లో ఉన్న భర్తకి కూడా ఎదురు చెప్పలేరు, చెప్పుకోలేరు. ఇప్పుడు ఇంట్లో కూడా అంటండి చాలా మటుకు అత్తగారు మామగారు ఉంటారు కదా, కొంతమంది ఇది ఉంటారు, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఎంతసేపు వచ్చి బయట నుంచి వచ్చింది కదా, పుల్లలతో పడవాలి, ఇంకొక దాంట్లో పడవాలి, మాటలతో పడవాలి, ఏదో ఒకటి అనాలి, మీ అమ్మ ఇలా చేసింది, మీ నాన్న ఇలా చేసాడు, మీ ఇది అది అని. అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ బయటికి వెళ్ళిపోదామంటే తనకు ఒక చెల్లో తమ్ముడో ఉంటారు, పెళ్లిళ్ళు కావు, మళ్ళీ అమ్మ నాన్నల పరువు ఎక్కడ పోతుందో ఏమో అనేసి వాళ్ళ బాధలు ఇవన్నీ వదిలేయాలి రాదు గారు. నేను బాగుంటే కదా నా అక్క, నా చెల్లి, మా అమ్మ, మా నాన్న, మా వారు, నా పిల్లలు. నేనేం బాగలేకపోతే నేనేం చూస్తాను వాళ్ళని. కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉండాలి. నిజంగా మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు కంపల్సరీ అంటే అందరినీ బయటికి రమ్మనట్లేదండి, ఎంతవరకు మీరు అడ్జస్ట్ అవ్వాలి అంతవరకు అడ్జస్ట్ చేయండి. ఇంకా నా వల్ల కాదు, వీళ్ళు ప్రతిదానికి నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు, అప్పుడు ఒకసారి వాయిస్ రైజ్ చేసి
నేను ఇచ్చే సలహా బయటికి రావడమే మంచిది. అంతే మరి అంతే కదా. విననప్పుడు ఏం చేస్తారు? విననప్పుడు ఏం చేస్తారు? బాధనప్పుడు. ఎన్ని రోజులని ఉంటారు మీరు అలాంటి ఇంట్లో? భర్తకు చెప్పారు, అతను వినట్లేదు. పిల్లలకు చెప్పారు, పిల్లలు వినట్లేదు. కొంతమంది పిల్లలు కూడా అంటే తల్లికి సహకరించారు అనమాట. ఎంతసేపు వచ్చేసి కొంతమంది అంటే ఆ నానమ్మలు అమ్మమ్మలు ఏం చేయరు, నానమ్మలు కొంతమంది మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పిల్లలు. మీ అమ్మ అలాంటిది, మీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అలాంటిది, మేము అనేసి పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పిల్లల ముందు తల్లిని ఒక దోషిలాగా నిలబెడతారు. అందరూ కలిసేసి ఆవిడని మధ్యలో నిలబెట్టి మీరందరూ పాయింట్అవుట్ చేస్తే ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి చెప్పండి అలాంటప్పుడు కదా. పిల్లలు అంటున్నారు, భర్త అంటున్నారు, అత్తగారు అంటున్నారు, ఆడపడుచులు అంటున్నారు. చెయ్యని తప్పుకు మీరందరూ పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి విదిలిచ్చి ఒక్కసారి మాట చెప్పండి. అమ్మో అదేంటి గొంతు లేపేస్తుంది బాబాయ్, ఎప్పట్లాగా లేదు, స్ట్రాంగ్ గా ఉంది అనేసి వాళ్ళు కూడా తగ్గుతారు. ఎప్పుడైతే మనం అంటే కొన్ని పరిస్థితులలో మనం వీళ్ళ మధ్యలో ఉండాలి, వీళ్ళతోనే మనం ఉండాలి అన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలండి. ఎంతసేపు వచ్చి నేను డీలా పడిపోయి బాబోయ్ ఇదా అదే అన్నారని ఇంకా మన మీద రాలేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటివి బస్సులో వెళ్తుంటే జరుగుతాయి, బస్ స్టాప్ లో బస్సుల కోసం వెయిట్ చేస్తున్నా జరుగుతాయి, ఆఫీసులలో పనిచేస్తున్నా, మీరు 2 వీలర్లో వెళ్తున్నా కూడా జరుగుతాయి అనమాట. వాడు మీరు లైట్లు పడినప్పుడు చూడండి సిగ్నల్స్, వాడు సిగ్నల్స్ చూడు, పక్కన వాళ్ళనే చూస్తాడు. ఎందుకంటే అలా ఆడవాళ్ళు అనగానే కొంతమందికి ఇలాంటిది. కాబట్టి ఆడవాళ్ళు అనగానే నేను చెప్తాను, ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మీకు రక్ష. లేకపో మాత్రము ఇలాంటివన్నీ తప్పదండి. చెయ్యని తప్పుకు మనం ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మనకు మనం ఏం ప్రశ్నించుకోవాలంటే, నా వల్ల ఎవరైనా బాధపడుతున్నారా, నా వల్ల ఎవరైనా జీవితాలు నష్టపోయినాయా? సో లేదు కదా. సో నేను కరెక్ట్. ప్రతి ఒక్కరికి వెళ్ళి అమ్మ నేను ఈ తప్పు చేయలేదు, నేను స్ట్రాంగ్, నేను చాలా ఇది, నా తప్పు ఏమి లేదు, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి అంటే నేను ఎంతమందికి చెప్తా? చెప్పాల్సిన అవసరమే లేదు. ఎస్, నా వల్ల మీకు ఎవరికి లేదు. ఒకవేళ నన్ను మీరు అపార్థం చేసుకుంటే అది మీ కర్మ, నాదైతే కాదు అనేసి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉన్నామో మన దగ్గరికి ఎవరు రావడానికి కూడా భయపడతారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఒక లైన్ గీసుకోండి, ఇదే నా లిమిట్, ఈ లిమిట్ దాటి నువ్వు రాకు నేను రానని మగవాళ్ళకు ధైర్యంగా చెప్పండి. ఎప్పుడైతే మగవాళ్ళ ముందు మనము తలకాయ వంచి సరేలే పోనీలే అని అనుకున్నాం అనుకోండి, ఆడు మొత్తం దాటేసి మన మీదకి ఎక్కేస్తాడు. కాబట్టి ఒక స్ట్రాంగ్ లైన్ తీసుకోండి, ఇంతే, నా ప్రాణం పోయినా ఈ దాటి నేను రాను, నువ్వు రాకు అని. నిజంగా అంత మంచి మనసు ఎవరైనా మగవాళ్ళు మనకు హెల్ప్ చేస్తే ఎస్ వెల్కమ్, లేదా అవసరం లేదు. అంతేగాని ఈ చాటుబాటు వ్యవహారాలు ఇవన్నీ చేస్తే మనం నిజంగానే డౌన్ అయిపోతాం. కాబట్టి ఆడవాళ్ళు నిజంగానే గ్రేట్, స్ట్రాంగ్ గా ఉండండి, మనకు మనమే రక్ష అని అనుకోవాలి. థ్యాంక్ యూ.